ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యువతి కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ కృష్ణవేణి కోదాడ గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యువతి కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ సెలవులకు తన సొంత గ్రామానికి వెళ్లి తల్లి లక్ష్మితో కలిసి కోదాడలో ఉన్న గేట్ ఇంజనీరింగ్ కాలేజీకి శుక్రవారం సాయంత్రం రాగా శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించి విచారణ చేపట్టారు. కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? కాలేజీలో ఏమైనా నాకు ఏమీ చెప్పలేదు. కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్టుగా ఏం చెప్పలేదు? ఇంటి దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ ఏం చెప్పలేదు సార్. ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? నిన్న సాయంత్రం పడగొడతానే వచ్చిన పంపిస్తాను వచ్చేసారు. 5 గంటల దాకా నా పక్కలే వండుకున్నాను. నాకు గిట్ట చేసేది ఇద్దరం ఒక్కదాన్ని వండుకున్నాం. అయ్యా ఏం లేదు అయ్యా అలా గాడొచ్చి నాకు ఏదైనా. ఈరోజు అరౌండ్ 6:30, 6:45 మధ్యలో మాకు ఒక కాలేజ్ యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించగా అమ్మాయి పేరు గంగాధరి కృష్ణవేణి, ఏజ్ 21 ఇయర్స్. వీళ్ళది బీటెక్ థర్డ్ ఇయర్స్ అవుతుంది. వీళ్ళ ఊరు వచ్చేసి పెగుడపల్లి విలేజ్, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. ఈమె ఉగాది పండుగ హాలిడేస్ నిమిత్తం 29కి మార్చ్ 29కి ఊరెళ్ళింది. ఊరెళ్ళి హాలిడేస్ అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళ మదర్ తోటి 9:30 నైట్ 9కి అరౌండ్ ఆ టైంలో వాళ్ళ మదర్ తీసుకుని కాలేజీకి వచ్చి రాత్రి పడుకున్నారు. ఇద్దరు పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30 వాళ్ళ మదర్ కూడా ఉన్నది. వాళ్ళ మదర్ మేలుకు వచ్చింది. మదర్ కూడా పడుకొని 5:30కి బాత్రూమ్కి అని చెప్పేసి బయటికి వెళ్ళింది. వాళ్ళ మదర్ కూడా బాత్రూమ్కి వెళ్తుంది అనుకుందట. బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయి ఆ 3rd ఫ్లోర్ పైకి ఎక్కి ఆ 3rd ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మాకు ఇంతవరకు విచారణ జరిగింది. ఎందుకు చనిపోయింది సార్? కారణాలు ఏమన్నా? ప్రస్తుతానికి కారణాలు తెలవట్లేదు. మేము దీన్ని లోతుగా విచారణ చేసి తదుపరి విషయాలు తెలియజేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.